కాలుతున్న ప్రేమకైనా తాగాలి కష్టపడి చేసినందుకు. మెకానిక్కి కాల్ చేస్తే చిరాకు పడుతున్నాడు, ఇంకొక 5 minutes అయినా పడుతుందంట. చెక్ ఇన్ లగేజ్ ఏమీ లేదు, క్యారీ ఆన్ బ్యాగేజే ఉంది. స్టోర్ రూమ్లోకి వచ్చేసినాను. Feels like heaven, you don't know. అయిపోయింది షాపింగ్, we are going back to home. Yeah, thank you sir. So we are going. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. So ee roju ready అయిపోయి all set గా వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి పోతున్నాను కాబట్టి. అండ్ ఆఫ్టర్ 1 year I'm gonna fly అంటే యాజ్ ఎ క్రూ కాదు, సో బయటికి వెళ్తున్నాను ఒక స్పెషల్ పర్సన్ని కలవనీకే అండ్ ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ కానీకే. సూన్ మీకు కూడా తెలుస్తుంది ఏంటిది ఎందుకు అనేది. ఎప్పటి నుంచో నేను బయటికి వెళ్దాం అని మధ్యలో ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. బట్ అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల పోలేదు అండ్ అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. సో దేవునికి మొక్కుకున్నాను పోయే పని మంచిగా కావాలి అని. అండ్ నాతో పాటు మీరు కూడా అందరు కలవబోతున్నారు ఆ స్పెషల్ పర్సన్ని. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. ఐ థింక్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అండ్ నా బ్యాగ్ సెట్ అయిపోయింది, సో నేను కూడా రెడీ అయిపోయినా. మనం బయలుదేరిపోద్దాము. సూపర్ ఎక్సైటెడ్. సో క్విక్గా వెళ్ళిపోదాము ఎందుకంటే 2 hours prior చాలా రోజులు అయింది ఎయిర్పోర్ట్ చూడక కూడా. అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రోజుకి పెరిగిపోతుంది అప్పించి తగ్గట్లేదు. సో మన గేట్ ఎక్కడుందో కౌంటర్స్కి దగ్గరికి పోవాలి. సో లాట్ మోర్. అండ్ ఫస్ట్ టైం నేను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాను. నేను ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేసిన ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్, ఎవ్రీ అదర్ ఎయిర్లైన్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. ఎట్లుంటుందో ఏమో, నో ఐడియా. బాయ్. థ్యాంక్ యూ బాయ్. ఏదో ఒకటి అవుతుంది. నిన్న కూడా నేను కార్ బయటికి తీసుకుపోయినాను, ఏమీ కాలేదు. ఈరోజు కార్ స్టార్ట్ అవుతలే, బ్యాటరీ ప్రాబ్లం. వేరే వాళ్ళకి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, ఇంకొక వాళ్ళకి కాల్ చేసినాను. సో అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చి రిపేర్ చేయబోతున్నాడు. హోప్ఫుల్లీ లెట్స్ సీ వాట్ షుడ్ ఐ డూ. ఐ డోంట్ నో. ఎప్పుడు ఇంపార్టెంట్ పని చేయాలన్నా ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. అసలుకి ఏం చేయాలో ఏమో. 10 లక్షలు పెట్టి తీసుకున్న కారు సడన్ గా దానికి బుద్ధి పుడితే ఆగిపోతుంది అంతే. ఇంకా అది స్టార్ట్ కూడా కాదు. ఆల్మోస్ట్ నేను జల్దీ రెడీ అయిపోయినా ఎట్లాంటి ప్రాబ్లం అయినా వస్తే కొంచెం చూసుకోవాలి అని. అండ్ ఈ ప్రాబ్లం వస్తుందని అస్సలకి అనుకోలేదు. మెకానిక్ కాల్ చేస్తే 15-20 minutes పడుతుంది అంటున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ 9-10కి వస్తే పనులు అవుతాయి. సో దట్ నేను బయలుదేరచ్చు. లేదు అంటే అస్సలకి పాసిబుల్ కాదు. క్యాబ్ బుక్ చేసుకొని పోవాల్సిందే. చెప్పినట్టు ఈ నుంచి నాకు ఎయిర్పోర్ట్కి 15, 16, 17 ఆల్మోస్ట్ 1700 అవుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు ఏ టైంకి ల్యాండ్ అవుతుందో తెలియదు. అండ్ ఆ టైంకి ఇంకా ఫేర్స్ ఎక్కువ ఉంటాయి. అందుకన్నా మన కార్ తీసుకుపోవడం ఈజీ కదా. ట్రిప్కి పోయి వచ్చిన తర్వాత బ్యాటరీ చేంజ్ చేసేద్దాం. అప్పటి వరకు అయితే లెట్స్ మేనేజ్ దిస్ వన్. మెకానిక్కి కాల్ చేస్తే చిరాకు పడుతున్నాడు, ఇంకొక 5 minutes అయినా పడుతుందంట. సో వెయిటింగ్ ఫర్ ఇట్. కొత్త బ్యాటరీ చేంజ్ చేయాల్సిందే. నేను కారు ఇద్దరం కలిసి మెకానిక్ కోసం వెయిట్ చేస్తున్నాం. అక్కడ మాకు సర్లక్క గారు వేడిగా మసాలా టీ చేసిస్తుంది. అంతకన్నా ఇంకేమన్నా మళ్ళీ చైర్ తీసుకొని వచ్చింది కూర్చోమని. ఇంకొక 5 నిమిషాలు ఆగి మెకానిక్కి కాల్ చేస్తా. సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయ్యింది కార్. స్టార్ట్ ఎంత హ్యాపీగా ఉన్నానో తెలియదు. 1 hour 30 minutes వెయిట్ చేస్తే ఒక్క నిమిషంలో కార్ ఆన్ అయిపోయింది. చాయ్ పెట్టింది. కాలుతున్న ప్రేమకైనా తాగాలి కష్టపడి చేసినందుకు. కాలుతుంది. మెకానిక్ వెయిట్ చేస్తున్నాడు, నేను కార్ తీయాలా. కార్ స్టార్ట్ అయిపోయింది, బయలుదేరిపోయినాను. ఒక 1 hour పడుతుంది ఈజీగా నేను ఎయిర్పోర్ట్ రీచ్ కానీకే. స్టిల్ ఐ హ్యావ్ టైమ్ అనుకుంటున్నా. దారిలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సేఫ్గా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయి ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కేద్దా టెన్షనే. ఎక్కుతున్నా లేదా అనేది. చెక్ ఇన్ లగేజ్ ఏమీ లేదు, క్యారీ ఆన్ బ్యాగేజే ఉంది, ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఆ 2 కూడా వెయిట్ లిమిట్ లోనే ఉన్నాయి కాబట్టి పెద్ద ఇష్యూ ఏమీ కాదు. సో హోప్ఫుల్లీ లెట్స్ రీచ్ సేఫ్లీ.
వీడియోస్ అవి చూస్తుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ మార్నింగ్ వీడియో ఒక ఓల్డ్ మ్యాన్ కార్లో అది ఆ ఇన్సిడెంట్ చూసాను. అవుట్ ఇదని చెప్పారు కదా. అవునా, థ్యాంక్స్. టీవీలో ఫాలో అవుతాను. థ్యాంక్ యూ. వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. సేఫ్ జర్నీ. బ్లాగ్ చేస్తున్నా, హాయ్ చెప్పండి. ఈ బ్లాగ్లో ఉంటారు. సో నేను ఇండోర్కి వెళ్తున్నా అండ్ దెన్ ఐ మెట్ యూ. మీ పేరు? రాజు. అందరు హాయ్ చెప్పండి రాజుకి. టైం కన్నా ముందే వచ్చేసినాను, ఏం చేయాలో అర్థమవుతులే. సో అమ్మతో మాట్లాడినా ఇంతసేపు. ఇంకొక 20 నిమిషాలు కూర్చుంటే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. లేట్ అవుతుంది అనుకున్నా, లాస్ట్ ప్యాసింజర్ అనుకున్నా, బట్ అందరికన్నా ముందే వచ్చి కూర్చున్నాను. సో వెయిటింగ్ ఫర్ బోర్డింగ్ టు గెట్ స్టార్టెడ్. ఆకలైనప్పుడల్లా ఇదే తింటుండే అండ్ ఈరోజు పైసలు కట్టి తినాల్సి వస్తుంది. సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. 1 year, లైక్ లిటరలీ 1 year. ఇంకొక ½ an hourలో ల్యాండ్ అవుతాను. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినాను అండ్ క్యాబ్ బుక్ చేసుకున్నా. సో 30 minutesలో హోటల్లో రీచ్ అయిపోతా అండ్ ఐ విల్ మీట్ మై స్పెషల్ పర్సన్. కొంచెం దూరం బ్యాగ్ తోసే వరకు చాతను కూడా అయిపోలేదు. ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఈ ఎయిర్పోర్ట్కి. క్యాబ్ దొరికింది. ఇప్పుడు ఐ థింక్ 30 minutes పడుతుంది అనుకుంటా ఈడ నుంచి. అండ్ ఉజ్జయిన్ ఈడ నుంచి 2 hours పడుతుంది అంటే ఎయిర్పోర్ట్ నుంచి. ఈసారి పోయే ఛాన్స్ లేదు బికాజ్ జస్ట్ మీటింగ్ కోసమే వచ్చినాను కాబట్టి మీటింగ్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు హోమ్ అంతే ప్రస్తుతానికి. మేడంని కలిసిన తర్వాత ఏమన్నా ప్లాన్స్ చేంజ్ అవుతాయో ఏమో తెలియదు. ఫ్లైట్ స్మూత్గా ఉండే, జస్ట్ 1 hour ఫ్లైట్. లెట్స్ సీ మేడం లావుగా అయిందా బక్కగా అయిందా ఎట్లుందో చూద్దాం. హోటల్ రూమ్లోకి వచ్చేసినాను. ఫీల్స్ లైక్ హెవెన్, యూ డోంట్ నో. అంటే ఫ్లైట్ ఆపరేట్ చేయడము, రావడము, హోటల్లో రెస్ట్ తీసుకోవడము, తినడం, మళ్ళీ ఇంటికి పోవడం, ఇంట్లో పండుకోవడం, మళ్ళీ ఫ్లైట్ చేయడం, హోటల్. ఐ రియలీ మిస్ ఇట్. ఎనీవేస్, సో దిస్ ఇస్ మై రూమ్ టూర్ చూపించేస్తాను. ఫస్ట్ అయితే వ్యూ చూద్దాము. ఓ గాడ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, స్పా కూడా ఉంది. అక్కడ కాసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఎనీవేస్, సో ఇక్కడ సీటింగ్ ఏరియా, నా బెడ్ అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఎట్లుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఛాలెంజ్లో ఓడిపోయినాక ఇది కొనుక్కున్నాను. ఇక్కడ మిర్రర్ ఉంది, కాస్త కావాలంటే స్టడీ చేసుకోవచ్చు. టీవీ, వాట్ ఎల్స్. ఇది వేరే రూమ్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి టీ కాఫీ ప్రిపేర్ చేసుకొని 2 water bottles. నా బ్యాగ్ని ఇక్కడ పెట్టించుకుంటాను. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్. I really love the washrooms కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఈ హోటల్లల్లో షవర్ తీసుకుంటే ఇట్ ఫీల్స్ అమేజింగ్ అండ్ హోటల్ స్పాస్ ఆర్ ద బెస్ట్ వన్. ఇట్స్ టైమ్ టు మీట్ ప్రాచి. ఐఎమ్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్. లైక్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నా అంటే మీకు తెలియదు. ఇట్స్ బీన్ 1 year now I'm gonna meet her. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. Here is the beautiful girl. So నేను ప్రాచి మీటింగ్ అయిపోయింది, అసలుకైనా పనికి వచ్చినాం అండ్ ఆ పని అయిపోయింది. ఇప్పుడు కాస్త వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్.
and she's gonna gift me something expensive. Chutya, देगी कि नहीं? हाँ जरूर Oh, दूंगी क्यों नहीं? but you didn't say it. तेलुगु इसलिए I didn't understand. It was English. आमें अर्थం కావాలని I just spoke in English. ना बहुत टाइम के बाद ऐसे इसके साथ ब्लॉग हाँ. बना रही तो आई वाज लाइक नम क्या बोल रही है I'm gonna make one video with her Q&As very soon. సో షాపింగ్ అయిపోయిన తర్వాత తినడానికి వెళ్తాము మాతో పాటు మీరు వచ్చేయండి. ఐఎమ్ ఎంజాయింగ్ ద వైబ్. 1 year తర్వాత వి మెట్. 1 year. 1 year. It's been 1 year we met. సో ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత సీ యూ. ఊరంతా తిప్పి ఒక మూలన ఒక మాల్కి వచ్చినాం. బేసిక్గా మేము మలబార్ షాపింగ్ చేయడానికి వచ్చినాం, బట్ అది కాకుండా ఏం దొరుకుతుందో కూడా తెలియదు. ఇట్స్ బ్యూటిఫుల్. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది. ఫైనల్గా కమ్మలు తీసుకుంది అండ్ ఇక్కడ నుంచి బయలుదేరాలి. పొద్దున్న నుంచి ఏం తినలే. టీ కాఫీ ఆ నూడిల్స్ తినింది తప్పించి ఇంకేం తినలే. సో ఆమె షాపింగ్ అయిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి హోటల్కి ఆల్మోస్ట్ ఒక 40 minutes డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి అండ్ దాని తర్వాత తినాలి. ఐఎమ్ టయర్డ్. ఆకలి అవుతుంది బట్ డిన్నర్ చేయట్లేదు. జస్ట్ స్నాక్స్ లాగా మోమోస్ తింటున్నాము. ఆమె తీసుకొస్తుంది. అయిపోయింది షాపింగ్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. యా థ్యాంక్ యూ సార్. సో వీఆర్ గోయింగ్. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. హోటల్కి వెళ్ళిన తర్వాత ఐ సీ యూ గైస్. టూ ఎగ్జాస్టెడ్. ప్రస్తుతానికి టైం 1:30 అవుతుంది. ఐ చేంజ్ మై క్లోత్స్. ప్రాచి కాస్త బట్టలు చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వస్తుంది. కాస్త కాదు ఎంతో గాసిప్ చేయాలో. 1 year అవుతుంది కలవక. దేర్ సో మచ్ గాసిప్. ఈరోజు మొత్తం పని మీటింగ్స్, లంచ్, కాస్త షాపింగ్. వీ హెవ్ డన్ ఎవ్రీథింగ్ టుగెదర్. రేపు కాస్త టైం దొరుకుతుంది. ఈరోజు స్పెషల్గా వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. పొద్దున్నుంచి దేవుణ్ణి మొక్కుకుంటున్నా వచ్చిన పని మంచి కావాలి అని. అండ్ ఫైనల్గా అయిపోయింది. సూన్ మీ అందరికీ కూడా తెలుస్తుంది కాస్త ఆగితే. అండ్ వాట్ ఎల్స్, ఐఎమ్ టయర్డ్. మీలో చాలా మంది ఈ డ్రెస్ ఎక్కడ కొనుక్కున్నాను లింక్ అని ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పెడుతున్నారు. ఇది వెస్ట్ సైడ్లో కొనుక్కున్నాను. ఇఫ్ పాసిబుల్ గో అండ్ గెట్ ఇట్.